ఇక ఆట షురు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ వీళ్లే. బుల్లితెరపై మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటి వరకు తెలుగులో 8 సీజన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇక ఇప్పుడు సీజన్ 9 వచ్చేసింది. నిన్నటి నుంచే ఈ సీజన్ భారీ హంగులతో ప్రారంభమైంది. ఈసారి ఊహకందని మార్పులు, ఊహించని మలుపులతో ఈ షో సాగనుందని ముందు నుంచే చెప్పేశారు నాగార్జున. మీరెంతగానో అభిమానించే సెలబ్రిటీలు ఓవైపు, సత్తా చూపించే సామాన్యులు మరోవైపు అంటూ బిగ్ బాస్ సీజన్ 9 ను గ్రాండ్ గా లాంచ్ చేశారు నాగార్జున. ఈసారి అందరికీ పరీక్షలు తప్పవని ముందే హెచ్చరించేశారు బిగ్ బాస్. ఈసారి సెలబ్రిటీలతో పాటు 6 సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లోకి ఛాన్స్ ఇచ్చారు. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇక కంటెస్టెంట్స్ వివరాలు చూస్తే మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి తనూజ పుట్టస్వామి అడుగు పెట్టారు. ముద్దమందారం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ సుందరి. మొన్నటి వరకు స్టార్ మాలో కుకు విత్ జాతిరత్నాలు షోలో పాల్గొంది. బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్న విషయం తన తండ్రికి చెప్పలేదని చెప్పడంతో మా అమ్మాయిలా చూసుకుంటామని అభయం ఇచ్చారు నాగ్. ఇక రెండవ కంటెస్టెంట్ గా ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఆశా షైని అలియాస్ ఫ్లోరా షైని అడుగు పెట్టారు. నువ్వు నాకు నచ్చావు, నరసింహనాయుడు, చాలా బాగుంది వంటి చిత్రాలతో జనాలకు దగ్గరైంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు బిగ్ బాస్ షోతో రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మూడవ కంటెస్టెంట్ గా పవన్ కళ్యాణ్ పడాల, సోల్జర్ కళ్యాణ్ అని కూడా పిలుస్తుంటారు. బిగ్ బాస్ షో కోసం ఆర్మీ ఉద్యోగానికి సెలవు పెట్టి అగ్ని పరీక్షలో పాల్గొన్నాడు. చివరికి విజేతగా నిలిచి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన ఫస్ట్ కామనర్ గా ఈ అబ్బాయి నిలిచాడు. నాలుగో కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఇమాన్యుయల్ ఎంట్రీ ఇచ్చేశాడు. జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయిన ఇమాన్యుయల్ ఆ తర్వాత స్టార్ మాలో కుకు విత్ జాతిరత్నాలు షోలో పాల్గొన్నాడు. ఐదో కంటెస్టెంట్ గా కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ అడుగు పెట్టారు. ఇన్నాళ్ళు పలు చిత్రాలకు కొరియోగ్రఫీ అందించిన సృష్టి తనకు బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆరో కంటెస్టెంట్ కామనర్ హరిత హరీష్ అలియాస్ మాస్క్ మ్యాన్. అగ్ని పరీక్ష జ్యూరీ మెంబర్ అయిన బిందు మాధవి ఆయన పేరును ఎంపిక చేశారు. జీవితంలో తను ఓ ఒత్తిడిలో ఉన్నప్పుడు బిగ్ బాస్ తనకు ఊరటనిచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఏడవ కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు భరణి. శ్రవంతి సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. అయితే రావడంతోనే బాక్స్ తో వెళ్లేందుకు బిగ్ బాస్ అడ్డు చెప్పారు. పర్సనల్ వస్తువులు తీసుకెళ్లడం కుదరదని బిగ్ బాస్ చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు. కానీ కాసేపటికి తిరిగి మళ్లీ వచ్చారు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న బాక్స్ లో ఉన్న చైన్ చూపించారు. ఎనిమిదవ కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఫేమ్ రితు చౌదరి ఎంట్రీ ఇచ్చింది. ఇన్నాళ్ళు పలు షోలు, ప్రోగ్రామ్స్ ద్వారా పాపులర్ అయింది ఈ అమ్మడు. ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టేసింది. తొమ్మిదవ కంటెస్టెంట్ గా మరో కామనర్ డిమాన్ పవన్ ఎంట్రీ ఇచ్చాడు. అగ్ని పరీక్ష ద్వారా ఇంట్లోకి అడుగు పెట్టేశాడు. 10వ కంటెస్టెంట్ గా బుజ్జిగాడు హీరోయిన్ సంజన గల్రాని అడుగు పెట్టారు. తన జీవితంలో వచ్చిన సవాళ్లు, కష్టాలను చెబుతూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. తనపై పడిన నిందని తుడిపేయడానికే హౌస్ లోకి వచ్చినట్లు ఆమె స్పష్టంగా చెప్పేశారు. 11వ కంటెస్టెంట్ గా ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఎంట్రీ ఇచ్చాడు. రాను బొంబాయికి రాను పాటతో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశాడు ఈ అబ్బాయి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా అడుగు పెట్టేశాడు. 12వ కంటెస్టెంట్ గా కామనర్ శ్రీజ దమ్ము పేరును జ్యూరీ మెంబర్ నవదీప్ సెలెక్ట్ చేశారు. తానెప్పుడు విజేత స్థానానికే లక్ష్యం పెట్టుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. 13వ కంటెస్టెంట్ గా టాలీవుడ్ కమెడియన్ సుమన్ శెట్టి ఎంట్రీ ఇచ్చాడు. జయం సినిమాతో మొదలైన ప్రయాణం ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళం, భోజ్పురి చిత్రాల్లో నటించేలా చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. 14వ కంటెస్టెంట్ గా సామాన్యుల కేటగిరీ నుంచి ప్రియా శెట్టి ఎంపికైంది. ఆమెను ఆడియన్స్ ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేశారు. చివరిగా యాంకర్ శ్రీముఖి వచ్చి జ్యూరీ మెంబర్ అభిజిత్ ఎంపిక ప్రకారం కామనర్ మర్యాద మనీష్ ను 15వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి పంపించారు. అయితే ఎంతో గ్రాండ్ గా లాంచ్ అయిన బిగ్ బాస్ 9 సీజన్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది? రోజు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు 360.